ఎండమావులు అనేవి దృక్భ్రమ వల్ల కలుగుతాయి. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు గాలి యొక్క సాంద్రత పెరుగుతుంది కనుక వక్రీభవనం పెరుగుతుంది. వక్రీభవన గుణకం పెరుగుతుంది. వక్రీభవనం వల్ల కాంతి యొక్క పౌనఃపున్యం మారదు. సాంద్రతరమైన చల్లని గాలిలో కంటే విరళమైన వేడి గాలిలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది. సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం మనకు రోడ్డు మీద నీళ్ల వలె కనపడుతుంది. దీనినే ఎండమావి అంటారు. సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం మనకు రోడ్డు మీద నీళ్ల వలె కనపడుతుంది. దీనినే ఎండమావి అంటారు. వజ్రాలు ప్రకాశించడానికి ముఖ్య కారణం సంపూర్ణాంతర పరావర్తనం. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ 24.4 డిగ్రీలు. ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి గాజు లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడిన అతి సన్నని తీగ. ఆప్టికల్ ఫైబర్స్ యొక్క వ్యాసార్థం సుమారు 1 మైక్రోమీటర్ 10⁻⁻⁶ మీటర్ ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్స్ లాంటి కొన్ని సన్నని తీగలు కలిసి లైట్ పైపుగా ఏర్పడతాయి. ఆప్టికల్ ఫైబర్స్ లాంటి కొన్ని సన్నని తీగలు కలిసి లైట్ ఫైబర్స్గా ఏర్పడతాయి. సమాచార సంకేతాలను పంపడానికి మరియు మానవ శరీరంలోని లోపల అవయవాలను పరిశీలించడానికి ఆప్టికల్ ఫైబర్స్ను వాడతారు. 2000 టెలిఫోన్ సిగ్నళ్లను కాంతి తరంగాలతో సరైన విధముగా కలిపి ఒకేసారి ఆప్టికల్ ఫైబర్ గుండా ప్రసారం చేయవచ్చు. 2000 టెలిఫోన్ సిగ్నళ్లను కాంతి తరంగాలతో సరైన విధముగా కలిపి ఒకేసారి ఆప్టికల్ ఫైబర్ గుండా ప్రసారం చేయవచ్చు. సందిగ్ధ కోణము కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకే పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్నే సంపూర్ణాంతర పరావర్తనం అని అంటారు. గాజు దిమ్మె ఒక తలానికి లంబంగా గీచిన రేఖకు రెండో వైపు నుంచి చూస్తూ గుచ్చిన ఒకే సరళ రేఖలో ఉన్న గుండు సూదుల మధ్య దూరాన్నే నిలువు విస్థాపనం వర్టికల్ షిఫ్ట్ అంటారు.